మిత్రులారా, ఈ ఏడాది పీడిఎస్యు 50 వసంతాల ఉత్సవాల సందర్భంగా పీడిఎస్యు సభ్యులకి, పీడిఎస్యులో గతంలో పనిచేసినటువంటి పూర్వ విద్యార్థులకి, పీడిఎస్యు అభిమానులకి అభినందనలు తెలియజేస్తున్నాను. జార్జ్ రెడ్డి, జంపాల వారసులుగా ఈనాటికి వాళ్ళ ఆలోచన ధోరణిని, పోరాట పటిమని, విద్యార్థుల ఉద్యమాలని నిర్మించడానికి పూనుకుంటున్నటువంటి విద్యార్థి ఉద్యమకారులకందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. పీడిఎస్యు 50 వసంతాల ఉత్సవానికి ముందు మనం పీడిఎస్యు ఆవిర్భావం, పీడిఎస్యు యొక్క ప్రత్యేకత, విద్యార్థి లోకంలో పీడిఎస్యుకు ఉండేటటువంటి స్థానం గురించి మనం ఆలోచించాలి. పీడిఎస్యు ఏర్పాటుకు ముందు కూడా విద్యార్థి సంఘాలు ఉన్నాయి. కానీ ఆ విద్యార్థి సంఘాలు వాస్తవంగా విద్యార్థి ఉద్యమాల నిర్మాణంలో ఏమాత్రం చొరవ చూపకుండా ఏదో అయిందనిపించేటటువంటి ఉద్యమాలుగా నడిపారు. ఉద్యమాలే కాదు, అసలు విద్యార్థి ఉద్యమాలకి ఎలాంటి అవకాశం లేకుండా చేశారు. అలాంటి సందర్భంలో 70వ దశకంలో జార్జ్ రెడ్డి విద్యార్థుల కర్తవ్యం ఇది కాదు అనేటటువంటి ఒక ఆలోచన చేశాడు. ఏంటి ఆలోచన? ఈ తెలుగు నేలపైన తెలంగాణ సాయుధ పోరాటం, నక్సల్బరీ ఉద్యమం, ఆ తర్వాత శ్రీకాకుళ ఉద్యమం, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో విద్యార్థులు నడిపిస్తున్నటువంటి ఆందోళనలు, ప్రతి ఆందోళనకి విద్యార్థులే ప్రథములుగా నిలబడేటువంటి చరిత్రని తెలుసుకున్నటువంటి జార్జ్ రెడ్డి విద్యార్థులు ఈ సమాజంలో భాగమని, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఘర్షణలకి ప్రతిబింబాలుగా ఉండాలని, అది ప్రజల పక్షాన ఉండాలని, ఆ ప్రజల పక్షాన నిలబడేటట్టుగా విద్యార్థుల్ని సమీకరించాలని చెప్పేసి భావించాడు. దానిలో భాగంగానే తన బాధ్యతను నెరవేర్చేటందుకోసం కృషి చేశాడు. ఆ క్రమంలో నిజమైనటువంటి విద్యార్థి ఉద్యమానికి బీజాలు వేస్తున్నటువంటి జార్జ్ రెడ్డిని మొగ్గలోనే తుంచేశారు. మతోన్మాద శక్తులనండి, భూస్వామి శక్తులనండి, మొత్తం మీద సమాజ వ్యతిరేక శక్తులు, అశేష ప్రజానికానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి శక్తులంతా కూడా జార్జ్ రెడ్డిని అంతమొందించాలని అనుకున్నారు, ప్రణాళిక వేశారు, మట్టుబెట్టారు. అది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. జార్జ్ రెడ్డి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని ఆ బృంద కార్యకలాపాల్లో భాగంగా సమాజ అధ్యయనం, అలాగే ప్రజల సమస్యల మీద పోరాటం అనేటటువంటి ఒక నూతన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువచ్చాడు. సమాజ అధ్యయనానికి వామపక్షమే ప్రథమ మార్గంగా ఉండాలనేటటువంటి ఆలోచనలతో, వామపక్ష భావజాలంతో విద్యార్థి ఉద్యమాలని, సమాజాన్ని అధ్యయనం చేయడం, సమాజంలో అధ్యయనంలో భాగంగా వచ్చినటువంటి విషయాలని క్రోడీకరించి దానికి అనుగుణంగా విద్యార్థి ఉద్యమాలను నడిపారు. అది ప్రజా వ్యతిరేకులైనటువంటి వాళ్ళకి, విద్యార్థి వ్యతిరేక శక్తులైనటువంటి వాళ్ళకి కంటగింపుగా మారింది. అది ఒకరని చెప్పడానికి కాదు, వాస్తవంగా అశేష విద్యార్థి లోకం ఒకవైపు, ఆ విద్యార్థుల్ని అణిచివేసేటటువంటి ఇంకొక వర్గం మరొక వైపు నిలబడ్డాయి. ఆ పోరాటంలో జార్జ్ రెడ్డిని అంతమొందిస్తే ఈ విద్యార్థి ఉద్యమం ఇక లేకుండా పోతుందని భావించి అతన్ని 1972 ఏప్రిల్ 14న హతమార్చారు. కానీ అలా కాకుండా దీన్ని ఒక సంస్థాగత రూపం తీసుకోవాలని చెప్పేసి అప్పుడప్పుడే ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశించినటువంటి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఆ విద్యార్థి ఉద్యమాన్ని
ఒక సంస్థాగతం చేయాలి, ఒక యూనియన్గా రూపొందించాలి, ఒక చోట మన ఆలోచన విధానంతో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా ఒకే యూనియన్లోకి తీసుకురావాలని చెప్పేసి 1974 అక్టోబర్ 12, 13 తేదీలలో ఈ పీడిఎస్యు ఏర్పాటుని చేశారు. తదనంతరం ఆ యూనియన్ ఏర్పాటు తర్వాత విద్యార్థి లోకానికి అంతటికి కూడా ఒక నూతన దిశని చూపించాడు. దానిలో భాగంగానే వేలాది మంది విద్యార్థులు ఈ పీడిఎస్యు ఏర్పడి అనేక ఉద్యమాలకి మద్దతు తెలిపారు, అనేక ఉద్యమాలని నిర్మించారు. కానీ 1975లో వచ్చినటువంటి ఎమర్జెన్సీ కాలంలో జంపాల చంద్రశేఖర్ ప్రసాదులు కూడా ఈ రాజ్యం పొట్టన పెట్టుకుంది. అయినప్పటికీ ఈ విద్యార్థి ఉద్యమం ఆగలేదు సరికదా. ఆ విద్యార్థి ఉద్యమం మరింత వెల్లువల 1977 నుంచి మళ్ళీ ఈనాటి వరకు విద్యార్థి ఉద్యమాలు సాగుతూ ఉన్నాయి. అనేక పోరాట రూపాలని తీసుకున్నారు, ప్రజలతో మమేకమయ్యారు, ప్రజా సమస్యల్ని ప్రతిబింబించారు, ప్రజా సమస్యలకి అండగా నిలబడ్డారు, తమ సమస్యల్ని ఎదుర్కొన్నారు, అన్యాయాల్ని ఎదిరించారు. ఆ క్రమం పీడిఎస్యు కొనసాగించింది ఈరోజు వరకు కూడా. అలాంటి పరిస్థితుల్లో మనం 50 ఏళ్ళు కాలంలో వేలాది మంది విద్యార్థుల్ని సమాజ పరిస్థితులకి అనుగుణంగా, ప్రజలకి అనుగుణంగా ఆలోచించాలని, ఆ ఉద్యమాల్ని అర్థం చేసుకోవాలని విద్యార్థుల్ని ఒక రకంగా సన్నద్ధం చేశారు. ఇంతటి చరిత్ర కలిగినటువంటి ఇది విద్యార్థి సంఘాలలో దేనికి లేదు. అది ఒక పీడిఎస్యు సొంతమే. ఈ పీడిఎస్యు అనేక మంది బలిదానాల మీద నిర్మాణమైంది. అనేక మందిని సమాజానికి మంచి ఉద్యమకారులుగా అందించింది. ఆ ఉద్యమకారులుగా తయారైనటువంటి వాళ్ళు వేరువేరు రంగాల్లో ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు. ఇంతటి గొప్ప ఆలోచనల్ని ముందుకు తీసుకుపోయేటందుకోసం వేలాది మందిని సమాజానికి అందించింది పీడిఎస్యు. అలాంటి పీడిఎస్యు ఈ 50 వసంతాలు జరుపుకోవడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. ఈ 50 వసంతాల సందర్భంగా ఈ పీడిఎస్యు మొత్తం కూడా ఐక్యంగా ఇంకా సమాజంలో ఉండేటటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేసి సమాజానికి ఉపయోగపడేటటువంటి విధంగా విద్యార్థి లోకాన్ని, విద్యార్థుల్ని సమీకరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ పీడిఎస్యు ఆలోచనని రేకెత్తించినటువంటి, దాన్ని ప్రారంభించినటువంటి జార్జి జంపాల ఆలోచనలు అనేటటువంటివి అవి ఇప్పటికీ మార్గదర్శకాలుగా ఉన్నాయి. ఆ మార్గదర్శకత్వంలోనే ఇప్పటికీ విద్యార్థులంతా ఐక్యమై ప్రజా ఉద్యమాలకి అనుగుణంగా నిలబడాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అలాగే పీడిఎస్యు అనేటటువంటిది మిగతా వాటితోటి భిన్నం ఎందుకు అనేటటువంటి విషయం వస్తే, పీడిఎస్యు అనేటటువంటిది ఒక ఆలోచన ధోరణి అని ఇంతకుముందే చెప్పాను. ఈ పీడిఎస్యు ఆలోచన అనేటటువంటిది ఏంటి అంటే, పీడిఎస్యు అనేటటువంటిది మనం సమాజంలో భాగమని, సమాజం బాగుంటేనే, వ్యవస్థ బాగుంటేనే మనం బాగుంటాం. ఈ అసమానతలు, ఈ ఆందోళనలు, ఈ అనారోగ్య వాతావరణ పరిస్థితులు అనేటటువంటివి ఉండకూడదని పీడిఎస్యు భావిస్తూ ఉంది. అలాంటి ఆలోచన ధోరణిని అది ఎప్పటికైనా విజయం సాధిస్తుందని, ఎప్పటికీ ఈ ఆలోచనలు మాత్రం మీరు వ్యక్తులు రావచ్చు పోవచ్చు, లేదా వ్యక్తులుగా కొంతమందిని రాజ్యం పొట్టన పెట్టుకోవచ్చు. కానీ జార్జి జంపాల చేసినటువంటి ఆలోచనలకి మరణం లేదు, మరణం ఉండదు. ఆలోచనలు చంపేటటువంటి ఆయుధం ఇంతవరకు పుట్టలేదు, ఇక ముందు పుట్టదు కూడా. అందుకోసమే పీడిఎస్యు ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని చెప్పేసి ఈ పీడిఎస్యు సమాజాన్ని హితం కోరి, సమాజానికి, మన సమాజంలో ఉండేటటువంటి భిన్న వర్గాల ఆందోళనలకి, పోరాటాలకి మద్దతుగా
నిలబడాలని చెప్పేసి సమసమాజ స్థాపనలో లేదా నూతన ప్రజాస్వామిక విప్లవంలో అండదండగా కార్మిక కర్షక వర్గానికి మద్దతుగా నిలవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.